సో బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్లో మనకు ఏదైతే ప్రాక్టికల్ ఉంటుందో లైక్ లైబ్రరీ క్లాసిఫికేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్కి సంబంధించిన మనము ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ ఒక 3 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఒక్క ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే మిగతా అన్నీ చేయొచ్చండి. సో అండ్ మనకు కొద్దిగా ఇంట్రడక్షన్ ఉంటుంది. వితౌట్ ఇంట్రడక్షన్ మీరు డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్తే ఏం అర్థం కాదు. సో ఫస్ట్ 5 minutes ఇంట్రడక్షన్ చెప్తా, అసలు బుక్ ఎట్లా యూజ్ చేయాలి, బుక్లో ఏమేమి ఉంటాయి, దాని తర్వాత ఒక 3 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, సో అవి చెప్తే మీకు కొద్దిగా పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈజీగా అర్థమవుతే అన్ని 50కి 50 వస్తాయి మార్క్స్. సో దానికన్నా ముందు ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్గా అందరికి అర్థం అవ్వడానికి చెప్తాను. సో మనకు క్వశ్చన్స్ ఇట్లా నార్మల్గా ఇచ్చేస్తారు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మనకు బేసిక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు సింపుల్గా అర్థం అవ్వడానికి ప్రాసెస్ చెప్తాను. ప్రాసెస్ చెప్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనకు రేపు పార్ట్ ఏ క్వశ్చన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనకు DDC 23 అడిషన్ యూజ్ చేసి మనం ఎట్లా చేయాలో. కాకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు పార్ట్ బిలో ఈ క్వశ్చన్ అయితే వస్తుంది. ఎగ్జాంపుల్ మనకి ఇది రేపు థియరీ పార్ట్లో సెక్షన్ బి కానీ 6C కానీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ రంగనాథన్స్ థియరీ ఆఫ్ క్లాసిఫికేషన్, ఇది క్వశ్చన్ అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్, సో ఇది మనం క్వశ్చన్ అనుకుందాం, ఇది రంగనాథస్ థియరీ ఆఫ్ క్లాసిఫికేషన్. ఇప్పుడు మనకు ప్రాసెస్ నేర్చుకోవాలి. ఏదో ఇట్లా బట్టి పట్టుకొని వెళ్తే మీకు ఫెయిల్ అయిపోతారు. ప్రాసెస్ తెలిస్తే మీకు ఏ క్వశ్చన్ వచ్చినా వేయచ్చు. ఇప్పుడు ఇది క్వశ్చన్ అనుకుందాం, థియరీ క్వశ్చన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నా కదా. ఎగ్జాంపుల్ ఇది రంగనాథన్స్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ రంగనాథన్స్ థియరీ ఆఫ్ క్లాసిఫికేషన్ ఒక క్వశ్చన్ ఇచ్చా. నేను ఒక క్వశ్చన్ అడుగుతా మీకు, ఇది ఈ క్వశ్చన్ ఏ కోర్స్లో ఉంది, నెక్స్ట్ పాయింట్ ఏ సబ్జెక్ట్లో ఉంది, సబ్జెక్ట్ కనుక్కున్న తర్వాత ఏ యూనిట్లో ఉంది, ఏ యూనిట్లో తర్వాత మనకు యూనిట్ 1 అనుకోండి 1.1లో ఉందా, 1.2లో ఉందా, తర్వాత 1.2లో ఏ క్వశ్చన్ అది, అండ్ మనకు మోడల్ క్వశ్చన్ పేపర్లో ఎన్నో క్వశ్చన్. సో ఒక్క క్వశ్చన్ మీద ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నా కదా. సో అట్లా మీరు ఏం చేయాలంటే, సో ఎగ్జాంపుల్ కోర్స్, విచ్ టైప్ ఆఫ్ కోర్స్ ఇది, BLISC. సో విచ్ సెమిస్టర్, ఏ సెమిస్టర్ ఇది, సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్. ఈ ఫస్ట్ సెమిస్టర్లో సబ్జెక్ట్ ఏది, లైబ్రరీ క్లాసిఫికేషన్. ఈ లైబ్రరీ క్లాసిఫికేషన్లో నేను ఇచ్చిన క్వశ్చన్ విచ్ యూనిట్, సపోజ్ యూనిట్ 4 ఎగ్జాంపుల్ ఇక్కడ యూనిట్ 3 ఉంది. సో నేనేం చేస్తాను, ఇక్కడ యూనిట్ 3 చేస్తాను. ఇది సబ్జెక్ట్ ఎంత, ఎగ్జాంపుల్ 6th సబ్జెక్ట్ అనుకుందాం. ఇది ఫస్ట్ సెమిస్టర్. ఈ నంబర్స్ ఇంపార్టెంట్, ఇట్లా నంబర్స్ రాస్తున్నా కదా. సో ఇది BLIC కోర్సు. సపోజ్ ఇది ఫస్ట్ ఇయర్ అనుకుందాం. సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఏ సబ్జెక్ట్ ఇది, 6th. మనకు 5 థియరీ సబ్జెక్ట్స్ అయిపోయినాయి కదా, ఇది 6th సబ్జెక్ట్ అనుకోండి. ఇందులో ఏ యూనిట్, 3rd యూనిట్. ఇది 3rd యూనిట్ అని పెట్టుకోండి. ఈ 3rd యూనిట్లో సపోజ్ మనకు ఇప్పుడు ఒక 2-3 క్వశ్చన్లు ఉన్నాయి. అందులో ఏ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అనుకుందాం. సో ఇట్లా మీరు ఇచ్చిన క్వశ్చన్ ఇప్పుడు ఎట్లా డివిజన్ చేస్తున్నారో మనకు ఇట్లా క్వశ్చన్స్ ఇస్తారు. మనకు ఇప్పుడు లైబ్రరీ సైన్స్లో సెక్షన్ ఏలో క్వశ్చన్స్ ఇట్లు ఇస్తారు. ఇప్పుడు చైల్డ్ సైకాలజీ కావచ్చు, ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ ఇరాన్ కావచ్చు, ఎథిక్స్ ఆఫ్ లైబ్రరీస్ కావచ్చు, తెలంగాణ అసెంబ్లీ కావచ్చు, ఇట్లా డైరెక్ట్ ఇట్లా క్వశ్చన్ ఇస్తారు సెక్షన్ ఏలో. మనము ఇట్లా నంబరింగ్ చేయాలి. నంబరింగ్ చేసి ఫైనల్ ఆన్సర్ మనం ఇవ్వాలి. ఫైనల్ ఆన్సర్ నంబర్ అని అంటారు దాన్ని. సో ఆ ఫైనల్ నంబర్ మనం కనుక్కోవాలి. సో ఈ ప్రాసెస్ ఎవరికైతే అర్థమైందో, మీరు ఇప్పుడు నేను చెప్పబోయేది ఈజీగా అర్థమవుతుందండి. ఒక్క 5 minutes మీరు కాన్సన్ట్రేట్గా వింటే మీకు ఈజీగా అయిపోతుంది. విత్ ఎగ్జాంపుల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ మనకు. సో మీకు సెక్షన్ ఏలో ఇప్పుడు ఇవి ఎందుకు తీసుకొచ్చారంటే, మీరు లైబ్రరీని అయినప్పుడు ఒక పర్సన్ వచ్చి మీకు పలానా బుక్ అడిగినప్పుడు మీకు ఏ ఫ్లోర్లో ఉంది, ఏ సెక్షన్లో ఉంది, ఏ సబ్జెక్ట్, ఏ సెమిస్టర్ అన్నీ తెలవడానికి ఇది ప్రాక్టీస్. సో అందుకే సెక్షన్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ 50 మార్క్స్కి. సో ఇప్పుడు మనకు DDC 23 ఎడిషన్ క్యాటలాగ్ అని ఇస్తారు. మనకు 4 books ఇస్తారు మీకు ఎగ్జామ్స్లో. సో Dewey Decimal క్లాసిఫికేషన్ అంటారు. సో దీని గురించి ఇంట్రడక్షన్ ఏంటంటే, స్ట్రక్చర్ ఆఫ్ DDC 23. సో మీకు థియరీకి కూడా యూజ్ అవుతుంది. సో ఈ DDC 23 క్యాటలాగ్స్లో ఏమేమి ఉంటాయంటే, మనకు టోటల్గా 10 మెయిన్ క్లాసెస్ ఉంటాయి, 100 డివిజన్స్ ఉంటాయి, 1000 సెక్షన్స్ ఉంటాయి. సో దాని గురించి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి 10 మెయిన్ క్లాసెస్. ఈ స్ట్రక్చర్ ఆఫ్ DDC 23లో 10 మెయిన్ క్లాసెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ ఎందులోది, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవి సబ్జెక్ట్స్ అనుకోండి, మెయిన్ క్లాసెస్ అంటే సబ్జెక్ట్స్ అనుకోండి. సో ఇక్కడ మనకు BLISలో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా నార్మల్గా థియరీ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఇది 6th అనుకుంది, క్లాసిఫికేషన్ ఆఫ్ ఈ లైబ్రరీ క్లాస్ 6th సబ్జెక్ట్ అనుకుందాం.
ఇట్లా 6 సబ్జెక్ట్లో మనం ఇచ్చిన క్వశ్చన్ ఏది, రంగనాథన్ క్వశ్చన్ ఎందులోది మనం కనుక్కోవడానికి ఈ టేబుల్ ఉంటుంది. లైక్ ఇది మెయిన్ క్లాసెస్ అంటారు. సో ఈ 300లో ఏమేమి ఉంటాయంటే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ జనరల్ వర్క్స్ గురించి ఉంటుంది. 100లో ఫిలాసఫీ, సైకాలజీ గురించి ఉంటుంది. 200లో రిలీజియన్ గురించి ఉంటుంది. 300లో సోషల్ సైన్స్ గురించి ఉంటుంది. 400లో లాంగ్వేజ్, ఇట్లా 500 ఇవి ఉంటాయి మనకు. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఎందులో దేనికి రిలేటెడ్ అయింది తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు మెయిన్ క్లాస్ 10 ఉంటాయి. ఆ 10లో మనకిచ్చిన క్వశ్చన్ ఎందులో వస్తుంది, సో అది తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను ఎట్లా యూజ్ చేయాలి దీన్ని. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ 3 ఉంది. ఎగ్జాంపుల్ 3లో సోషల్ ఇంటరాక్షన్ మీన్స్ అని ఇట్లా క్వశ్చన్ ఇస్తారు అంతే. ఇప్పుడు ఇందులో సోషల్ అంటే ఏంది, దేనికి రిలేటెడ్ ఇప్పుడు మనం ఇందులో చూడాలి. సోషల్ ఎందులో వస్తుంది, కంప్యూటర్ సైన్స్లో వస్తుందా రాదు, ఫిలాసఫీలో వస్తుందా రాదు, రిలీజియన్లో వస్తుందా రాదు, సోషల్ సైన్స్. సో ఇది సోషల్ సైన్స్లో వస్తుంది కాబట్టి మనకు ఫస్ట్ పాయింట్ ఇది టిక్ చేసుకోవాలి. ఇట్లా ఇది అంటే ఈ క్యాటలాగ్లో చూడాలి. అంటే ఇందులో మనకి ఏదైతే ఇండెక్స్ పేజ్ ఉంటుందో ఈ సోషల్ సైన్స్కి సంబంధించి చూడాలి. లాంగ్వేజ్లో ఉండదు, సైన్స్లో ఉండదు, టెక్నాలజీ ఉండదు, ఆర్ట్స్ అండ్ సైన్స్లో ఉండదు. సో ఫస్ట్ మెయిన్ సబ్జెక్ట్ మనకు ఏ క్లాస్లో వస్తుంది అది చూసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. అంటే క్లాస్ ఎట్లా యూజ్ చేయాలి అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ దేనికి రిలేటెడ్ అయింది అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు 10th 6 సబ్జెక్ట్స్ కదా, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ x² + 5x + 6 అని ఇచ్చారు. దాని మీనింగ్ ఏంది, అది ఏ సబ్జెక్ట్కి రిలేటెడ్ అయింది, మ్యాథ్స్ సబ్జెక్ట్కి రిలేటెడ్ అయింది కదా. సో అట్లా ఇవి మెయిన్. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ దేనికి రిలేటెడ్ అయింది. సో నేను కొద్దిగా డీటెయిల్గా చెప్తే, ఎందుకంటే కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు మేజర్గా, వాళ్ళకి అర్థం కాదు. సో ఎగ్జాంపుల్స్తో చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్స్ దేనికి రిలేటెడ్ అయిందో ఇక్కడ నుంచి మనం రాసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. సో DDCలో ఫస్ట్ 10 మెయిన్ క్లాసెస్ ఉంటాయి. ఏ క్లాస్ కోడ్ నంబరు దానికి సంబంధించిన సబ్జెక్ట్ రాసుకోవాలి. నెక్స్ట్ వాల్యూమ్స్ ఇస్తారు మీకు. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3, వాల్యూమ్ 4. సో వాల్యూమ్ 1లో ఏముంటాయంటే ఇంట్రడక్షన్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, మాన్యువల్ ఉంటుంది. వాల్యూమ్ 2లో షెడ్యూల్స్ 000 to 599 ఉంటాయి. వాల్యూమ్ 3లో షెడ్యూల్ 600 నుంచి 999 ఉంటుంది. వాల్యూమ్ 4లో రిలేటివ్ ఇండెక్స్ ఉంటాయి. సో ఇవి మెయిన్ అంటే ఇప్పుడు యూనిట్స్ లాగా అనుకుందాం. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ సిక్స్త్ సబ్జెక్ట్ తెలిసింది ఆ క్వశ్చన్కి, రంగనాథన్ క్వశ్చన్కి. అందులో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ఇందులో ఉంటుంది. సో అట్లా మనము గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇవి వాల్యూమ్స్ అంటారు, 4 వాల్యూమ్స్. సో వాల్యూమ్ 1 చెక్ చేయాలి, వాల్యూమ్ 1లో లేకపోతే వాల్యూమ్ 2, 3 అట్లా వెళ్తూ ఉండాలి. నెక్స్ట్ షెడ్యూల్స్. ఇప్పుడు షెడ్యూల్స్ ఇవి వాల్యూమ్ 2, వాల్యూమ్ 3లో మనకు షెడ్యూల్స్ అంటారు. షెడ్యూల్స్ అంటే షెడ్యూల్ కంటెంట్స్ మెయిన్ క్లాసిఫికేషన్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు అది సైన్స్కి రిలేటెడా, మ్యాథ్స్కి రిలేటెడా, సో దానికి సంబంధించిన ఏ సబ్జెక్ట్కి రిలేటెడ్ దానికి సంబంధించిన కోడ్స్ ఉంటాయి, నంబర్ కోడ్స్, అవి షెడ్యూల్స్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి టేబుల్స్. సో టేబుల్స్ ఏంటంటే ఇవి రెండు నేను ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. టేబుల్స్ ఏంటంటే DDC 23 కంటెంట్స్ ఆక్సిలరీ టేబుల్స్ యూజ్ టు బిల్డ్ ద నంబర్స్. సో ఇక్కడ టేబుల్ 1 ఉంటుంది, టేబుల్ 2 ఉంటుంది, టేబుల్ 3, టేబుల్ 4, టేబుల్ 5, టేబుల్ 6. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక యూనిట్ ఉంది, యూనిట్ 3 అనుకుందాం. ఈ రంగనాథన్ క్వశ్చన్లో ఈ రంగనాథన్ టాపిక్ ఎందులో ఉంది. ఇప్పుడు థర్డ్ యూనిట్లో కూడా 3.1, 3.2, 3.3, 3.4, 3.5 ఉంటుంది కదా. ఈ రంగనాథన్ టాపిక్ 3.3లో ఉందా, 3.4లో ఉందా, 3.2లో ఉందా అని తెలుసుకోవాలి. దాన్ని టేబుల్స్ అంటారు. సో ఇప్పుడు టేబుల్ 1లో స్టాండర్డ్ సబ్ డివిజన్స్ ఉంది, టేబుల్ 2లో జాగ్రఫికల్ ఏరియాస్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు యూనివర్సిటీ లైబ్రరీస్ ఇన్ తెలంగాణ అందాం. సో ఇక్కడ యూనివర్సిటీ లైబ్రరీస్ ఎందులో, తెలంగాణ అనేది జాగ్రఫికల్ ఏరియా. సో జాగ్రఫీ అంటే ఏంది, ఒక కంట్రీయో, ఒక స్టేటో, ఒక డిస్టికో, ఒక ఏరియాకి సంబంధించింది. సో అది ఎందులో ఉంటుంది, జాగ్రఫికల్ ఏరియా అంటే టేబుల్ 2లో ఉంటుంది. సో టేబుల్ 2 ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. సో సపోజ్ అది మనకు లాంగ్వేజ్కి సంబంధించింది అనుకోండి, టేబుల్ 4లో చూడాలి. సో అట్లా స్టాండర్డ్ డివిజన్స్ అనుకుంటే టేబుల్ 1లో చూడాలి. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో టేబుల్స్ యూజ్ చేసి అది దేనికి రిలేటెడ్ అయిందో ఆ టేబుల్లో చూసి మనం రాసుకోవాలి. సో అవి టేబుల్స్. నెక్స్ట్ రిలేటివ్ ఇండెక్స్. సో రిలేటివ్ ఇండెక్స్ కూడా మన నంబర్స్ ఉంటాయి. సో కాల్ నంబర్ అంటే మనకు ఫైనల్ ఏదైతే నంబర్ వస్తుందో అది దాన్ని కాల్ నంబర్ అంటారు. సో రిలేటివ్ ఇండెక్స్ అంటే అన్ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో మనకు ఏవైతే ఇట్లా నంబరింగ్స్ ఉంటాయో ఆ నంబర్స్ అన్నీ మనం రాసుకోవాలి. సో ఇది మనకు మెయిన్. సో ఇంట్రడక్షన్. సో షెడ్యూల్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, వాల్యూమ్స్ ఉంటాయి, రిలేటివ్ ఇండెక్స్ కావచ్చు. ఈ వాల్యూమ్ 4లో రిలేటివ్ ఇండెక్స్ ఉంటాయి. ఏ వాల్యూమ్లో ఏముంటాయో తెలుసుకోవాలి. వాల్యూమ్ 1లో ఇంట్రడక్షన్, టేబుల్స్, మాన్యువల్స్ ఉంటాయి. వాల్యూమ్ 2, 3లో షెడ్యూల్స్ ఉంటాయి. వాల్యూమ్ 4లో రిలేటివ్ ఇండెక్స్ ఉంటాయి.
సో ఇవి కొద్దిగా బేసిక్ ఇంట్రడక్షన్. సో ఏముండదండి, సింపుల్ ఉంటుంది, అర్థం చేసుకుంటే సింపుల్ ఉంటుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో చిన్న ఎగ్జాంపుల్ తర్వాత ఇంకొక 2 ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా చేయాలో చెప్తా. ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీకు ఏదో కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో ఫస్ట్ క్వశ్చన్ సోషల్ ఇంటరాక్షన్ మీన్స్ అని ఇచ్చిండ్రు. అంటే సోషల్ ఇంటరాక్షన్ అంటే ఏమిటి అని ఇస్తా తెలుగులో. సో ఇప్పుడు ర్యాండమ్గా ఇస్తారు క్వశ్చన్లు, ఇవే రిపీట్ అవుతాయని కాదు, ర్యాండమ్గా ఇచ్చేస్తారు. సో ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి సోషల్ ఇంటరాక్షన్ మీన్స్. సో ఫస్ట్ మీకు డిడిసి వాల్యూమ్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫస్ట్ మెయిన్ పాయింట్ ఇక్కడ కీవర్డ్స్ లింకాలి. కీవర్డ్ ఏముంటుంది ఇక్కడ? సోషల్. నెక్స్ట్ ఇంటరాక్షన్ మీన్స్. సో సోషల్ ఇంటరాక్షన్ అంటే ఏంది అంటే మెయిన్ పాయింట్ ఇక్కడ సోషల్. సో సోషల్ అంటే ఏంది, దేని కింద వస్తుందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ మనము చెప్పాను కదా, ఇక్కడ ఫస్ట్ పాయింట్ మీరు ఏం చేయాలి, ఈ 10 క్లాసెస్లో సోషల్ అనేది ఎందులో వస్తుంది? సో ఫస్ట్ మీరు కంప్యూటర్ సైన్స్లో వస్తుంది, రాదు. ఫిలాసఫీ రాదు. రిలీజియన్లో వస్తుంది, రాదు. సోషల్ సైన్స్లో వస్తుంది, అంటే సోషల్ సైన్స్కి రిలేటెడ్ కదా సోషల్ అంటే. సో ఫస్ట్ మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, అది ఏ మెయిన్ క్లాస్కి, ఈ 10 క్లాసెస్లో మెయిన్ క్లాసెస్కి దేని కింద వస్తుంది? సో సోషల్ అనేది సోషల్ సైన్స్ కింద వస్తుంది. సో ఇట్లా మీకు బుక్లో ఉంటుంది. ఇట్లా మీరు ఇది నేను బుక్ నుంచి రాసా, ఎందుకంటే నా దగ్గర క్యాటలాగ్స్ లేవు. సో మీకు ఎగ్జామ్లు ఇస్తారు కాబట్టి, సో మీరు ఆ క్యాటలాగ్ ఓపెన్ చేసిన తర్వాత 301 సోషాలజీ, 302 సోషల్ ఇంటరాక్షన్, 303 సోషల్ ప్రాసెస్, 304 రిలేషన్ ఆఫ్ న్యాచురల్ ఫ్యాక్టర్స్, 305 306 ఇట్లా అన్నీ ఉంటాయి. ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది సోషల్ అంటే సోషల్ సైన్స్ కింద వస్తుంది. సోషల్ సైన్స్ కింద వచ్చిన తర్వాత మనకు ఇక్కడ నంబర్ చూసుకోండి ఎంత, సోషల్ సైన్స్ది 300లో 301 302 ఇందులో మనకేం కావాలి, సోషల్ ఇంటరాక్షన్ కావాలి. సోషల్లోనే సోషల్ ఇంటరాక్షన్ కావాలి. సో సోషల్ సైన్స్లో ఏది కావాలి, సోషల్ ఇంటరాక్షన్. ఇక్కడ చాలా ఉంటాయి, సోషాలజీ, సోషల్ ఇంటరాక్షన్, సోషల్ ప్రాసెస్, రిలేషన్ ఆఫ్ న్యాచురల్. ఇందులో ఏది కావాలి, సోషల్ ఇంటరాక్షన్. సో 302 అని రాసుకోవాలి పక్కన. సో క్యాటలాగ్లో చెక్ చేయాలి. సో సోషల్ ఇంటరాక్షన్ అయిపోయింది కదా, దీని కంటిన్యూషనే వాల్యూమ్ 2 ఓపెన్ చేయాలి. మనకు చెప్పాను కదా వాల్యూమ్స్. సో ఈ వాల్యూమ్స్ ఉన్నాయి కదా, ఈ వాల్యూమ్స్ 2లో మళ్ళీ దానికి రిలేటెడ్ అయిన కీవర్డ్ లింకుకోవాలి. సో సోషల్ ఇంటరాక్షన్ తర్వాత ఈ 302లో సోషల్ ఇంటరాక్షన్ కింద, ఇది బుక్లో ఉంటాయి, నేను ఇక్కడ రాసుకున్నా. సో ఈ క్యాటలాగ్ బుక్లో 302 సోషల్ ఇంటరాక్షన్ హెడ్డింగ్ ఉండి, దాని కింద 0.2 కమ్యూనికేషన్ ఉంటుంది, 0.22 కైండ్స్, 0.23 మీన్స్, 0.24 కంటెంట్, 0.25 ఫెయిల్యూర్స్ అండ్ డిసార్డర్స్ ఆఫ్ కమ్యూనికేషన్, 0.2 సోషల్ ఇంటరాక్షన్ ఇన్ గ్రూప్. ఇట్లా ఇచ్చినప్పుడు మనకేం కావాలి, మీన్స్. సోషల్ ఇంటరాక్షన్ మీన్స్. ఒక్కొక్క కీవర్డ్ ఇట్లా లింకుకుంటా పోతే ఆన్సర్ వస్తుంది, మీన్స్. సో మీన్స్ ఎంత ఉంది, 0.23. సో 0.23 రౌండ్ అప్ చేసుకొని ఇక్కడ పక్కన రాసుకోండి. సో లాస్ట్కి మనకు సోషల్ ఇంటరాక్షన్ మీన్స్ అని కావాలి. సో సోషల్కి తెలుసు, సోషల్ కావాలంటే సోషల్ సైన్స్ కింద చూడాలి. సోషల్ సైన్స్లో చాలా ఉంటాయి. సోషల్ సైన్స్లో ఏది కావాలి, సోషల్ ఇంటరాక్షన్ కావాలి. సోషల్ ఇంటరాక్షన్ తర్వాత నెక్స్ట్ క్యాటలాగ్ చూసుకోవాలి, నెక్స్ట్ వాల్యూమ్. సోషల్ ఇంటరాక్షన్ కింద మనకేం కావాలి, మీన్స్ కావాలి, కైండ్స్ కాదు, కంటెంట్ కాదు, మీన్స్. సో మీన్స్ అంటే 0.23. ఇప్పుడు మనం కంబైన్ చేయాలి. కంబైన్ చేస్తే సోషల్ ఇంటరాక్షన్ మీన్స్. సో సోషల్ ఇంటరాక్షన్ ఎంత వచ్చింది, 302 కింద వచ్చింది, 302 ఇక్కడ రాసుకోండి. సోషల్ ఇంటరాక్షన్ మీన్స్ కావాలి. మీన్స్ అంటే ఎంత, 0.23. సో 0.23 రాయాలి. రెండు కంబైన్ చేస్తే ఫైనల్ డిడిసి నెంబర్ వస్తుంది, 302.23. ఇట్లా ఆన్సర్ రాయాలి. సింపుల్ అండి. సో ఇదొక్కటి అర్థమైతే మీరు అన్నీ చేసుకోవచ్చు. సో నేను చెప్పాను కదా, ఇప్పుడు రంగనాథన్ క్వశ్చన్ అడిగారు. రంగనాథన్ క్వశ్చన్ ఏ సబ్జెక్ట్కి సంబంధించింది, 6th సబ్జెక్ట్ సంబంధించింది. ఆ 6th సబ్జెక్ట్లో ఎన్నో యూనిట్ ఇది ఎన్నో యూనిట్, 3rd యూనిట్. ఈ 3rd యూనిట్లో 3.1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది. ఆ రంగనాథన్ క్వశ్చన్ ఎందులోది, 3.1 3.2 3.3 లాస్ట్కి ఇట్లా రాయాలి. సింపుల్ అండి. కొద్దిగా ఇది ఒక్క క్వశ్చన్ చేస్తే సరిపోతుంది, మిగతా ఈజీయే. మీరు ఇది ఇట్లా పట్టేది కావచ్చు, అట్లా కాదు, అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. సో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంకొకటి సెకండ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీకు ఇవి కొద్దిగా బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది, మీకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఎగ్జాంపుల్ 1, అది ఎగ్జాంపుల్ 3 ఈజీయే, అన్నీ ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏం అడిగారంటే, యూనివర్సిటీ లైబ్రరీస్ ఇన్ తెలంగాణలో విశ్వవిద్యాలయ గ్రంథాలయాన్ని ఇట్లా క్వశ్చన్ ఇస్తారు. మనం ఫైనల్గా ఆన్సర్ రాయాలి. ఇప్పుడు ఇంత డీటెయిల్గా రాస్తే బై మార్క్స్ వస్తాయి. నేను అందుకు ఇట్లా నీట్గా రాస్తున్నా. మీకు ఫైనల్ అవుట్పుట్ చిన్నగా రాసినా సరిపోతుంది. సో యూజింగ్ డిడిసి 23 అడిషన్ యూనివర్సిటీ లైబ్రరీస్ ఇన్ తెలంగాణ ఏందో రాయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంది ఇక్కడ, యూనివర్సిటీ లైబ్రరీస్ ఇన్ తెలంగాణ అని రాసుకోండి.
అది ఏ క్వశ్చన్ రాసుకోండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫైండ్ ద మెయిన్ సబ్జెక్ట్. మెయిన్ సబ్జెక్ట్ అంటే అసలు క్వశ్చన్ దేని గురించి అడుగుతున్నారు, యూనివర్సిటీ లైబ్రరీస్ ఇన్ తెలంగాణ అంటే లైబ్రరీస్ గురించి అడుగుతున్నారు. లైబ్రరీస్ ఎందులో అడుగుతున్నారు, తెలంగాణలో అడుగుతున్నారు. ఎలాంటి లైబ్రరీస్ అడుగుతున్నారు, యూనివర్సిటీ లైబ్రరీస్. మనకి ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, అది యూనివర్సిటీ లైబ్రరీ. సపోజ్ నార్మల్ కాలేజెస్ ఉన్నాయి, నార్మల్ సిటీ కాలేజ్ ఉంది, అది నార్మల్ కాలేజ్, సో అది యూనివర్సిటీ కాదు, అది కాలేజ్ లైబ్రరీ. సో స్పెసిఫిక్గా చదవాలి క్వశ్చన్. మనకి ఎలాంటి టైప్ ఆఫ్ యూనివర్సిటీ అడుగుతున్నారు, యూనివర్సిటీ లైబ్రరీ అడుగుతున్నారు. ఈ యూనివర్సిటీ లైబ్రరీ ఎందులో అడుగుతున్నారు, తెలంగాణలో అడుగుతున్నారు. సో ఫైండ్ ద మెయిన్ సబ్జెక్ట్. మెయిన్ సబ్జెక్ట్ దేని గురించి, లైబ్రరీ గురించి అడుగుతున్నారు. ఇక్కడ లైబ్రరీ అని రాసుకోండి. సో ఇక్కడ లైబ్రరీ వాల్యూమ్ 4లో మీకు చెప్పాను కదా, వాల్యూమ్ 4 నుంచి మనకు రిలేటివ్ ఇండెక్స్ రాసుకోవాలి. వాల్యూమ్ 4 నుంచి ఇన్ డిడిసిలో మనకు వాల్యూమ్ 4 నుంచి ఇక్కడ 020, 027 మనకు వస్తాయి నంబర్స్. ఆ నంబర్స్లో మనకు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉంటుంది, జనరల్ లైబ్రరీస్ ఉంటాయి. సో మనకు జనరల్ లైబ్రరీస్ కింద కాలేజ్ లైబ్రరీస్ ఉంటాయి, యూనివర్సిటీ లైబ్రరీస్ ఉంటాయి, చాలా లైబ్రరీస్ ఉంటాయి. సో ఈ 020, 027 వస్తుంది. ఇందులో మనకి ఇది ఏ టైప్ ఆఫ్ లైబ్రరీ, జనరల్ లైబ్రరీస్ అంటారు. సో జనరల్ లైబ్రరీస్లో 027, సో 027 అని ఇట్లా రాసుకోండి. స్టెప్ 1 అయిపోతుంది. స్టెప్ 1 ఏంది, ఫస్ట్ లైబ్రరీ మెయిన్ సబ్జెక్ట్ రాసుకోవాలి, అది దేని కింద వస్తుందో మనకు క్యాటలాగ్స్ చూసి రాసుకోవాలి. నెక్స్ట్ స్టెప్, దీని కంటిన్యూషన్లో ఈ 023లో ఐడెంటిఫై ద టైప్స్ ఆఫ్ లైబ్రరీ దే మెన్షన్డ్. అంటే మనకు చాలా లైబ్రరీస్ ఉంటాయి కదా, కాలేజ్ లైబ్రరీ ఉంటుంది, యూనివర్సిటీ లైబ్రరీ ఉంటుంది, చాలా లైబ్రరీ. అందులో ఎలాంటి టైప్ ఆఫ్ లైబ్రరీ అడుగుతున్నారు, యూనివర్సిటీ లైబ్రరీ. సో యూనివర్సిటీ లైబ్రరీస్ అంటే ఇక్కడ 027, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3, 4 ఇట్లా చాలా ఉంటాయి లిస్ట్ ఒక పేజ్లో. అందులో మనకి ఏది కావాలి, యూనివర్సిటీ లైబ్రరీ కావాలి. సో యూనివర్సిటీ అండ్ కాలేజ్ లైబ్రరీ కోడ్ ఎంత, 074 ఉంటుంది, 074. సో ఈ 074 దీని పక్కన యాడ్ చేస్తే 027.74 వస్తుంది. సో ఇట్లా మనము రాసుకోవాలి. సో ఫస్ట్ లైబ్రరీ తర్వాత దాని కింద కంటిన్యూషన్లో ఏ టైప్ ఆఫ్ లైబ్రరీ, సెకండ్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు యాడ్ ద జియోగ్రాఫికల్ ఏరియా. ఇప్పుడు నేను చెప్పాను కదా టేబుల్. సో ఇక్కడ టేబుల్స్ మనకు జాగ్రఫికల్ ఏరియా దేనికి సంబంధించింది, టేబుల్ 2. సో టేబుల్ 2కి సంబంధించింది. టేబుల్ 2 ఓపెన్ చేసుకొని, సో ఇక్కడ మనము టేబుల్ 2లో మనకు తెలంగాణకు సంబంధించిన నంబర్ ఉంటుంది. సో నంబర్ ఏముంటుంది అంటే 5484 ఉంటుంది. సో ఆ నెంబర్ ఇక్కడ రాసుకోవాలి టేబుల్ 2. సో డైరెక్ట్ తెలంగాణకి. సో ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ 5484 అయిపోయింది. తర్వాత ఫర్ లైబ్రరీస్ జాగ్రఫికల్ నోటేషన్ ఇస్, ఇప్పుడు మనకు ఫస్ట్ ఏమొచ్చింది, 027.74 వచ్చింది. దీనికి ఏం యాడ్ చేయాలి, జాగ్రఫికల్ ఏరియా అంటే తెలంగాణని యాడ్ చేయాలి. సో ఫస్ట్ హాఫ్ పార్ట్ ఏముంటుంది క్వశ్చన్, యూనివర్సిటీ లైబ్రరీస్ కోడ్ ఏమో 027.74 వచ్చింది. ఎందులో, తెలంగాణలో కావాలి. మనకేమడిగారు, తెలంగాణనే కదా, తెలంగాణ. సో తెలంగాణ కోడ్ ఏమొస్తుంది మనకు, టేబుల్ 2 నుంచి ఇది వస్తుంది. సో దీన్ని 2 యాడ్ చేయాలి. సో ఇవి యాడ్ చేయమంటే మొత్తం యాడ్ చేయడం కాదు, ఈ కోడ్ అనేది ఇక్కడ రాసుకోవాలి. సో ఫైనల్ డిడిసి నెంబర్ అంటే 027.74, ఈ 5848 కంబైన్ చేయాలి. కంబైన్గా రాస్తే అయిపోతుంది. ఇది మనకు కోడ్ ఆఫ్ యూనివర్సిటీ లైబ్రరీస్ ఇన్ తెలంగాణ. సో సింపుల్ అండి. సో కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మీరు ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ కొద్దిగా తెలుసుకుంటే మీకు ఈజీగా క్యాటలాగ్స్ బుక్స్ ఎట్లా యూజ్ చేయాలి, అందులో మనకి ఏం అడిగారో అది తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను యూనిట్ 1 ఇది చదవండి అది చదవండి అంటున్నా. ర్యాండమ్గా నేను యూనిట్ 1 హెడ్డింగ్ పెట్టకుండా డైరెక్ట్ ఈ రంగనాథన్ క్వశ్చన్ చదవండి అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు కదా. అట్లా ఇచ్చినా కూడా మీరు అది ఏ సబ్జెక్టు, ఏ యూనిట్ కింద క్వశ్చన్ అది తెలుసుకోవడమే ఇది ప్రాసెస్. సో ఇదే ప్రాసెస్ సింపుల్గా. సో ఇది మెయిన్ పాయింట్. సో లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది చెప్తే ఇప్పుడు మీకు అయిపోతుంది. సో ఇది సెకండ్ ఎగ్జాంపుల్. సో రీడ్ ద క్వశ్చన్ అండ్ ఐడెంటిఫై మెయిన్ సబ్జెక్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, ఇది క్వశ్చన్. సో హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో స్టెప్ 1 ఏం చేయాలంటే ఫస్ట్ మెయిన్ సబ్జెక్ట్ ఏందో కనుక్కోవాలి. సో మెయిన్ సబ్జెక్ట్ ఏం కావాలి, ఎడ్యుకేషన్ హిస్టరీ ఇన్ ఇండియా. అంటే ఇండియా ఉంది కదా మనకు, ఇండియాలో ఎడ్యుకేషన్ హిస్టరీ అండ్ దానికి సంబంధించిన కోడ్ రాయాలి, డిడిసి నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి అంటారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, సో రిలేటివ్ ఇండెక్స్లో ఎడ్యుకేషన్కి ఇక్కడ చెప్పాను కదా రిలేటివ్ ఇండెక్స్, ఫస్ట్ స్టెప్ మనకు ఈ వాల్యూమ్ 4లో మనకు రిలేటివ్ ఇండెక్స్కి సంబంధించింది రాసుకోవాలి. సో వాల్యూమ్ 4 నుంచి మనకు
ఎడ్యుకేషన్కి సంబంధించిన కోడ్ 370 ఉంటుంది. అందులో మనకు హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇది స్టెప్ 1 370. ఈ 370 నుంచి కంటిన్యూషన్ చేయాలి. సో సెకండ్ స్టెప్ ఏమైతే మనకు షెడ్యూల్స్. సో షెడ్యూల్స్ దగ్గర వెళ్ళాలి. షెడ్యూల్స్ చెప్పాను కదా, షెడ్యూల్స్ వాల్యూమ్ 2 వాల్యూమ్ 3లో ఉంటాయి. షెడ్యూల్స్ వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఏం కావాలి, ఫైండ్ ఎగ్జాక్ట్ క్లాస్ నెంబర్ ఇన్ ద షెడ్యూల్స్. సో 370 ఎడ్యుకేషన్ కింద మనకు 370.1 2 3 4 ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో ఇట్లా అన్నీ ఉంటాయి. అందులో మనకి ఏది కావాలి, సో హిస్టరీకి సంబంధించింది కావాలి. హిస్టరీకి సంబంధించింది మనకు 370.9 అట్లుంటుంది. సో ఇది మనం రౌండ్ అప్ చేసుకోవాలి దేని కింద ఉందో. సో 370.9 ఇక్కడ వరకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకు జాగ్రఫికల్ ఏరియా యాడ్ చేయాలి. ఇండియాలో అడుగుతుండా, తెలంగాణలో అడుగుతుండా, ఎక్కడ అడుగుతుండు. సో ఇప్పుడు మనకు జాగ్రఫికల్ ఏరియా అంటే ఎక్కడ వస్తుంది, టేబుల్ ఇక్కడ టేబుల్ 2లో వస్తుంది. టేబుల్ 2 నుంచి మనం చూసి రాసుకోవాలి. సో టేబుల్ 2 నుంచి రాసుకుంటే ఇండియా కోడ్ వచ్చేసి 54 వస్తుంది. సో ఫస్ట్ కోడ్ వచ్చేసి ఎడ్యుకేషన్కి 370, తర్వాత దీనికి 0.9, సో 0.9, నెక్స్ట్ దీనిది 54. సో 3 కంబైన్ చేస్తే మనకు 370.954 వస్తుంది. సో ఇది ఎగ్జాంపుల్ 2. సో ఎగ్జాంపుల్ 1 2 3 చెప్పాను. సో బేసిక్ ఉంటుందండి, అంతా కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ప్రాపర్గా మీరు మెయిన్ సబ్జెక్ట్ డివైడ్ చేసుకొని ఒక్కొక్క క్యాటలాగ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది. సో ఫైనల్ కంక్లూజన్ ఎట్లా రాయాలంటే, ఇప్పుడు మీకు డీడీసీ క్యాటలాగ్ ఇస్తారు, క్వశ్చన్స్ ఇట్లా ఇస్తారు. డైరెక్ట్ ఇవే క్వశ్చన్లు ఇవే అని రావు, ఇట్లా క్వశ్చన్స్ ఇస్తారు. సో తెలంగాణ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్ ఆఫ్ ఫిజిక్స్, యూనివర్సిటీ లైబ్రరీస్ ఇన్ తెలంగాణ, సో రేపటి కొడుకు, తెలంగాణ తెలుగు నవల్, హార్వెస్టింగ్ ఆఫ్ వీట్, ఇట్లా ఇస్తారు డైరెక్ట్. సో మనము ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ క్వశ్చన్ ప్రాపర్గా చదివి ఐడెంటిఫై ద సబ్జెక్ట్ ఆర్ మెయిన్ సబ్జెక్ట్. సో ఇందులో మెయిన్ సబ్జెక్ట్ ఏందో కనుక్కోవాలి. యూజ్ రిలేటివ్ ఇండెక్స్. సో చెప్పాను కదా, ఈ రిలేటివ్ ఇండెక్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ రిలేటివ్ ఇండెక్స్ యూజ్ చేసిన తర్వాత వెరిఫై ఇన్ షెడ్యూల్స్ చెక్ చేయాలి. సో నెక్స్ట్ టేబుల్స్, జాగ్రఫికల్ ఏరియా కోసం టేబుల్స్. సో బిల్డ్ నెంబర్ అంటే నంబర్ బిల్డ్ చేయాలి. లాస్ట్కు నంబర్ బిల్డ్ చేసిన తర్వాత డీడీసీ నెంబర్ 370.94 అని ఇట్లా ఆన్సర్ రాయాలి. ఇట్లా ఆన్సర్ రాస్తే ఫైనల్గా అయిపోతుంది. మీరు ఫైనల్ ఇంత డీటెయిల్గా రాస్తే 50కి 50 పడతాయి. మీరు ఓన్లీ చిన్నగా రాస్తా అంటే ఇట్లా రాసుకోవచ్చు చిన్నగా. యూనివర్సిటీ లైబ్రరీస్ ఇన్ తెలంగాణ అడిగితే స్టెప్ 1 అని పెట్టి జనరల్ లైబ్రరీస్, దీని కోడ్ లైబ్రరీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇది, యూనివర్సిటీ అండ్ కాలేజ్ లైబ్రరీ ఇది, తెలంగాణ కోడ్ ఇట్లా ఫైనల్ డీడీసీ నంబర్ ఇట్లా రాస్తే ఇది ఇంత రాసినా సరిపోతుంది ఆన్సర్. ఇట్లన్నా రాయండి, లేకపోతే ఇట్లా స్టెప్ 1 పెట్టి స్టెప్ 1 స్టెప్ 2 ఇట్లా పెట్టి మీరు డీటెయిల్గా ఇట్లా రాసినా బై పడతాయి. ఇట్లా ఇంతే రాసినా ఓకే, ఇదన్నా ఓకే. ఫైనల్గా మనం డీడీసీ నెంబర్ చెక్ చేస్తారు. స్టెప్ 1 కరెక్ట్ అయితే దీనికి 1 మార్క్, స్టెప్ 2 1 మార్క్, అట్లా మీరు ఎన్ని స్టెప్లు కరెక్ట్ చేస్తారో అన్ని మార్కులు అయితే పడతాయి. సో ఈ విధంగా ఎవరైతే లైక్ లైబ్రరీ సైన్స్ క్లాసిఫికేషన్ అండ్ థియరీ ప్రాక్టీస్కి సంబంధించిన సెక్షనే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారో, ఇది ఒక్కటి అర్థమైతే మీరు అన్నీ చేయొచ్చు, 50కి 50 వస్తాయి. కానీ అది యూజ్ చేయడం తెలియాలి. బుక్స్ మనకు క్యాటలాగ్స్ కావచ్చు అవి. సో మనకు ఇవి తెలియాలి. మెయిన్ క్లాసెస్లో ఏది వస్తుంది, మళ్ళీ మనకు వాల్యూమ్స్ కావచ్చు, షెడ్యూల్స్ కావచ్చు, ఇవి తెలిస్తే సరిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరికైతే సెక్షన్ బీసీ ఏవైతే మనకు 50 మార్క్స్ ఉంటాయో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ చేయడం జరిగింది. సో కింద ఉంటాయి లింక్స్, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి సంబంధించిన క్లిక్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అదే పీడిఎఫ్స్లో మీకు శాంపుల్ క్వశ్చన్స్ 5 పెట్టాను. సో 5 పెట్టిన తర్వాత అందులో చూసి మీరు చదువుకోవచ్చు ఎట్లా రాయాలి. సో ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాను. సో 5 క్వశ్చన్స్ ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అయిపోతుంది ఎగ్జామ్. సెక్షన్ ఏకి సంబంధించింది. సెక్షన్ బి, సెక్షన్ సి ఓన్లీ గన్ షాట్ ఇచ్చాను, అవి చదువుకొని పోతే 50కి 50 వస్తాయి. సో మన టార్గెట్ వచ్చేసి 50+ మార్క్స్ రావాలి. సో మీరు సెక్షన్ బీసీ అయినా 40+ వస్తాయి. అండ్ ఏ సెక్షన్లో కనీసం 2-3 మీరు అటెంప్ట్ చేసినా మార్క్స్ వేస్తారు. క్వశ్చన్కి 2 మార్కులు వేసుకున్నా మీకు ఈజీగా 20-30 మార్కులు వస్తాయి. ఈచ్ క్వశ్చన్ 2 మార్కులు వేసిన జస్ట్ ఇట్లా నార్మల్గా మీకు అర్థమైంది రాసినా సరిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.